హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ సమ్మర్ కోర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే ఇప్పుడు మీరు ఏదైతే టీటీసీ 42 డేస్ ట్రైనింగ్ తీసుకున్నారో మీరు ప్రాక్టికల్ గా వెళ్లారు. అది ఇప్పుడు దానికి థియరీ ఎగ్జామ్ అనేది మీరు రాయాలి. సో దానికి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే ఎవరైతే ఇంతకు ముందు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారో థియరీ ఎగ్జామ్, వాళ్ళు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి, డీటెయిల్స్ ఏంటి, ఫీజు ఏంటి అనేది అన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అయితే మీరు చేయాల్సింది ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మనం స్క్రీన్ మీద అసలు ప్రెస్ నోట్ ఏముంది, ఎగ్జామ్ ఫీజు ఎప్పుడు ఏ టైంలో మనం కట్టొచ్చు అనే విషయాలు తెలుసుకుందాం. సో మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్లో బిఎస్సి తెలంగాణ. సో ఫస్ట్ ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది సైటు. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఓపెన్ చేయగానే టీటీసీ థియరీ ఎగ్జామినేషన్స్ 2024 ప్రెస్ నోట్ టీటీసీ థియరీ ఎగ్జామినేషన్ 2024. ఫస్ట్ మనం ప్రెస్ నోట్ చూద్దాం. సో ప్రెస్ నోట్ ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. సో ఇది ప్రెస్ నోట్. సో దీన్ని కొంచెం జూమ్ చేస్తున్నాను నేను. సో ప్రెస్ నోట్ అయితే వచ్చింది మనకి, మీడియా ప్రెస్ నోట్ అంటారు దీన్ని. సో మనకి ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ లోయర్ గ్రేడ్ మీద ఉంటుంది, హయ్యర్ గ్రేడ్ మీద ఉండదు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ థియరీ ఎగ్జామినేషన్ అనేది హైదరాబాద్, హనుమకొండ, నిజామాబాద్, నల్గొండ అండ్ కరీంనగర్ ఈ ఫైవ్ సిటీస్ లోనే ఉంటుంది. జూలై గానీ ఆగస్టులో గానీ ఈ ఎగ్జామ్ ఉంటుంది. అయితే ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్ హూ ఆర్ అండర్ గోయింగ్ టీటీసీ 42 డేస్ ట్రైనింగ్ ఎవరైతే చేశారో వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ. అలాగే ఇంతకుముందు ఈ ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ. సో ఇది ఇద్దరు ఎవరైనా చేసుకోవచ్చు. సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్, హనుమకొండ, నిజామాబాద్, నల్గొండ అండ్ కరీంనగర్ ఇక్కడైతే ఉంటుంది ఇది. సో మీరు ఏం చేయాలంటే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేస్తారు. దాన్ని తీసుకెళ్లి మీ ఇన్ఛార్జ్, అక్కడ ఎవరైతే 42 డేస్ ట్రైనింగ్ మీరు తీసుకున్నారు ఈ సెంటర్లో, వాళ్ళకి మీరు హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. అలాగే ఎగ్జామ్ ఫీజు కూడా వాళ్ళకి పే చేయొచ్చు. ఇది ఫస్ట్ ఆప్షన్. అలాగే కన్సిడెంట్ అక్కడ ఇన్ఛార్జ్ ఎవరైనా ఉంటే కూడా మీరు అప్లికేషన్ అక్కడ ఇవ్వచ్చు. సో మనం ఇక్కడ చూస్తే డ్యూ డేట్స్ ఫర్ రెమిటెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజ్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అని ఇచ్చారు. ఇక్కడ డీటెయిల్స్ లో చూస్తే వితౌట్ ప్యానల్ ఫీ, విత్ ప్యానల్ ఫీ రెండు ఉన్నాయి. ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 150 రూపాయలు. మీరు కానీ లేట్గా పే చేస్తే 50 రూపాయలు అయితే పే చేయాలి పెనాల్టీ. ఇది లాస్ట్ డేట్. అంటే ఇక్కడ చూడండి, మీరు బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ 4 డేట్స్ ఇచ్చారు. ఈ 4 డేట్స్ ఏంటి అసలు అంటే, లాస్ట్ డేట్ ఫర్ రిమిటెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ బై ద క్యాండిడేట్ టు ద కోర్స్ ఇన్ఛార్జ్. మీరు సెంటర్లో ఇప్పుడు 5 సెంటర్లు ఉన్నాయి. ఈ 5 సెంటర్లో మీరు అక్కడికి వెళ్ళి మీ సెంటర్ ఏదైతే ఇంతకుముందు మీరు ట్రైనింగ్ తీసుకున్నారో, ఇది ప్రజెంట్ వాళ్ళకి నేను చెప్తున్నాను. అంటే మొన్ననే ట్రైనింగ్ తీసుకొని ఇప్పుడు ఈ ఎగ్జామ్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చెప్తున్నా. ఫస్ట్ వన్ ఇది గుర్తుపెట్టుకోండి. మీ సెంటర్లో అక్కడే మీ కోర్స్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో టీటీసీకి, వాళ్ళకి మీరు డైరెక్ట్ అక్కడ పే చేయొచ్చు. అలాగే అప్లికేషన్ కూడా ఇవ్వచ్చు. ఇది ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా వాళ్ళు చెప్తారు. ఎందుకంటే మీరు ఒకసారి టీటీసీ థియరీ ఎగ్జామినేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇంతే ఉంటుంది. సో ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఇది అక్కడ టీటీసీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఇస్తారు. దాని ప్రకారం చేయొచ్చు. అలాగే మరి కొత్త వాళ్ళు ఎలాగా అంటే, ముందు ఫెయిల్ అయిన వాళ్ళు ఎలాగూ అంటే, మీరు అక్కడ మీ సెంటర్ నియర్ బై సెంటర్, ఇప్పుడు 5 సెంటర్లు ఉన్నాయి. 5 సెంటర్లో మీ నియర్ బై సెంటర్కి వెళ్ళి అక్కడ
ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళని కనుక్కుంటే మీకు అన్ని విషయాలు చెప్తారు. లేదంటే మీ డిఏ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే మీరు ఇక్కడ చూడండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు జనరల్గా అప్లై చేసేది కాదు కాబట్టి ఇది మీరు అక్కడికి వెళ్ళి అడిగితే మీరు ఆల్రెడీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు. లేదంటే మీకు ఏదైతే ఒక కోడ్ ఉంటుందో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అక్కడికి వెళ్ళి మీరు తీసుకోవచ్చు. డైరెక్ట్ 18వ తారీఖు మీరు డైరెక్ట్ ఈ కోర్స్ ఇన్ఛార్జికి అప్లై చేయొచ్చు. లేదంటే ఇక్కడ ఎవరైతే లాస్ట్ డేట్ ఫర్ రిమిటెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ బై ద కోర్స్ ఇన్ఛార్జెస్ ఇంటూ ద ట్రెజరీ, అంటే ట్రెజరీ ద్వారా కూడా మీరు ఈ డేట్లో కూడా చేసుకోవచ్చు కోర్స్ ఇన్ఛార్జ్ ద్వారా. ఇది మీరు సింపుల్గా చెప్తున్నా, మీకు అర్థం కాకపోతే డైరెక్ట్ ఈ కోర్స్ ఇన్ఛార్జ్ ఎవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, లేదా డిఏ ఆఫీస్కి వెళ్ళండి. ఈ 2 చోట్లకు వెళితే మీకు వర్కౌట్ అయితే అవుతుంది. ఇక లాస్ట్ డేటు అనేది మీకు విత్ ఫైన్ వితౌట్ ఫైన్ 2 ఉన్నాయి కాబట్టి ఆ డేట్స్ చూసుకోండి. అలాగే ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఎన్ఆర్ఎస్ అంటే నాన్ రెస్పాన్స్, నో రెస్పాండ్. అలాగే ఇది ఇక్కడ నో రెస్పాండ్ అంటే మీకు ఇప్పుడు దీని గురించి తెలియలేదు అనుకోండి, మీరు డైరెక్ట్ వెళ్ళి లేట్ అయినా కూడా ఈ డేట్లో డిఈఓ ఆఫీస్లో అప్లై చేసుకోవచ్చు. బెటర్ ఐడియా ఏంటంటే మీరు 2 పనులు చేయొచ్చు. ఒకటి, ఇప్పుడు ప్రజెంట్ టీటీసీ కోర్స్ ఎవరైతే చేశారో అక్కడ ఇన్ఛార్జ్కి అప్లై చేసుకోవచ్చు. రెండోది, మీ డిఈఓ ఆఫీస్ ఇప్పుడు 5 సెంటర్లు ఉన్నాయి కదా, అక్కడ డిఈఓ ఆఫీస్కి వెళ్ళి ఇది అప్లై చేసుకోవచ్చు. సో ఆ డేట్స్ అనేది ఇలా ఇచ్చారు. కొంచెం కన్ఫ్యూజన్గా ఉందని కొంతమంది అడుగుతున్నారు, కన్ఫ్యూజన్ ఏం లేదు. ఓకే, సో ఇక్కడ డిడిఓ కోడ్ కూడా కింద ఇచ్చారు. ఇక అన్ని డీటెయిల్స్ ఇక్కడ సో ఈజీగా ఉంది మనకి. ఎగ్జామినేషన్ ఫీ షుడ్ బి రిమిటెడ్ టు ద ఫాలోయింగ్ హెడ్ ఆఫ్ అకౌంట్, అంటే ఆన్లైన్లోనే పే చేయాలి. ఇది కూడా అది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు కంప్లీట్గా అక్కడ మీ కోర్స్ ఇన్ఛార్జ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, డిఈఓ ఆఫీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. సో డోంట్ వర్రీ. సో తెలంగాణలో అయితే మీకు లాస్ట్ డేట్ వచ్చేసి ఈ డేట్స్ అయితే ఉన్నాయి, 29/6 వరకు ఉంది. సో ఎవరైతే తెలంగాణలో అప్లై చేసుకోవాలనుకున్నారో అప్లై చేసుకోండి. సో ఇది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.